నిజామాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు, ప్రైవేటు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కొనసాగితే ఇబ్బందులు తప్పవని వాహనదారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆర్టీసీ బంద్ కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి పెట్టినటువంటి డిమాండ్లను ఒప్పుకోకపోవడంతో వారు సమ్మెకు దిగారు. అర్ధరాత్రి నుంచి బస్సులను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని బస్టాండ్లో ప్రైవేటు బస్సులను ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నాయో ఆ ప్రైవేటు బస్సులను మాత్రమే ఇక్కడ నడిపిస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను ఇక్కడ నడపడం లేదు. వారంతా పూర్తిగా సమ్మెలో పాల్గొన్నారు. ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్కి సంబంధించినటువంటి ఆర్టీసీ హైర్ చేసుకున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులను మాత్రమే నడిపిస్తున్నారు. రోజువారీగా నడిచేటువంటి బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్లో పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చాలామంది ప్రయాణికులకు బస్సులు ఇవాళ ఆర్టీసీ సమ్మె అని కూడా తెలియకపోవడంతో చాలామంది ప్రయాణికులు ఇక్కడికి తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఉదయం నుంచి చాలా ఇక్కడ బస్టాండ్లో బస్సుల కోసం ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో బస్సులు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. ఇటు కామారెడ్డిలో కావచ్చు, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, భీమ్గల్ ఈ బస్ స్టాండ్లలో కూడా కేవలం ప్రైవేట్ బస్సులనే నడిపిస్తున్నారు. సో దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే బస్ స్టాండ్ ప్రాంగణాల్లో నెలకొంది. ఈ ప్రైవేటు బస్సులు ఉండడంతో కాస్త ప్రయాణికులకు ఊరట కలిగిందనే చెప్పవచ్చు. ఇక బస్ స్టాండ్ బయట ఉన్నటువంటి ఆటోలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రైవేట్ వెహికల్స్కి డిమాండ్ పెరిగింది. వారంతా ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ నుంచి రాజధాని హైదరాబాద్కు వెళ్ళేటువంటి బస్సులు కూడా చాలా తక్కువ ఉండడంతో వారంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. కాలేజెస్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కూడా ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ప్రైవేట్ బస్సుల వల్ల కాస్త ప్రయాణికులకు ఊరటనైతే కలుగుతుందనే చెప్పవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ ఆర్టీసీ ఏదైతే సమ్మె ఉందో సమ్మె పాక్షికంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ ప్రయాణికులు అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెనైతే పాక్షికంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.